నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డబుల్ డెక్కర్ విధానంలో విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులు కేంద్రం నుంచే నిధులు మొత్తం రాబట్టాలని సీఎం నిర్దేశం. వైవి సుబ్బారెడ్డి సిఫారసుతో ఏటా 1,00,000 మందికి బ్రేక్ దర్శనాలు. దర్శన టికెట్ల దందాను నిగ్గు తేల్చిన విజిలెన్స్ విభాగం. ఒడిశా నుంచి రాజస్థాన్కు కారులో గంజాయి అక్రమ రవాణా. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో నిందితుల అరెస్ట్. మహాకుంభమేళా కోసం శరవేగంగా ఏర్పాట్లు. భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో 10,000 పడవలు సిద్ధం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పెరిగిన చలి తీవ్రత. దట్టమైన పొగమంచుతో వాహనదారుల అవస్థలు. తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్య థియేటర్ ఘటనలో జరిగిన కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే కోర్టుకు సంబంధించి కూడా ఇరు వాదనలు, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులతో పాటు పోలీసుల తరపు న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీంట్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే ఈ కేసు కేవలం అంటే అల్లు అర్జున్కి సంబంధం లేదు, ఈ ఘటనకు సంబంధించి కూడా అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేకుండా జరిగిందని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు అయితే తెలపడం జరిగింది. కేవలం అల్లు అర్జున్ సంబంధించి కూడా దీంట్లో A11గా ఉన్నారు, అతనికి ఈ కేసు వర్తించదని చెప్పి కూడా వాదనలు కూడా నాంపల్లి కోర్టులు అయితే వాదనలు అయితే కొనసాగించిన సంగతి తెలిసింది. అయితే మరొక వైపు ఇటు పోలీస్ తరపు న్యాయవాదికి సంబంధించి కూడా ఇటు అతను బెయిల్ ఇచ్చినట్లయితే బెయిల్ ఇస్తే అతను సహకరించాడు, పోలీసు విచారణకు సహకరించారని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే రావడం జరిగింది. అయినప్పటికీ ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా అతను పోలీసు విచారణకు సహకరించే విధంగా కూడా కోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్టు కూడా ఇప్పటికే చూసిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా తాజాగా అంటే గత నెల 4వ తేదీ సంబంధించి కూడా జరిగిన ఏదైతే పుష్ప 2 ప్రీమియర్షిప్ సంబంధించి తొక్కిసలాట ఘటనలో కూడా రేవతి అనే మహిళ మృతి చెందగా అతని కుమారుడు ఇంకా దాదాపు నెల రోజులు అవుతున్నా కానీ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సంబంధించి కూడా ఇంకా వైద్యం సంబంధించి కూడా కొనసాగిస్తూ ఉంది. కానీ ఈ ఘటనలో కొంతమందిని ఇప్పటికే పోలీసులు ఇటు సంధ్య థియేటర్ యజమానికి సంబంధించిన సిబ్బందిని కానీ యజమానికి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే వాదనకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మా తప్పు ఏం లేదని చెప్పి కూడా హైకోర్టుకి అల్లు అర్జున్ వెళ్లడంతో కూడా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా ఇవ్వడంతో కూడా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్తో ప్రస్తుతం అయితే అతను విడుదల అయి ఉన్నారు. అయితే ఆ కేసు అదే బెయిల్ పైన కూడా రెగ్యులర్గా నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో కూడా నాంపల్లి కోర్టులో ఇరు వాదనలు కూడా ముగిసడం జరిగింది. అయితే ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు తీర్పు వెల్లడిస్తారని చెప్పి కూడా నాంపల్లి కోర్టు గత విచారణలో కూడా ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఈ రోజు తీర్పు వెల్లడించిన తర్వాత అంటే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, అతనికి బెయిల్ వచ్చినట్లయితే ఎలాంటి కండిషన్లతో సంబంధించి కూడా బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఇంకా మరొకసారి ఇటు రిమాండ్కి సంబంధించి కూడా ఈ కేసులో రిమాండ్కి సంబంధించి అతను ఈ నెల 10వ తేదీ వరకు కూడా నాంపల్లి కోర్టులో రిమాండ్కి సంబంధించి ఉంది కాబట్టి ఈ బెయిల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని రిమాండ్కి సంబంధించి కూడా తొలగిపోతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్కి సంబంధించిన చిత్ర యూనిట్కి సంబంధించి కూడా కొంతవరకు పరిహారం చెల్లించినప్పటికీ రేవతి మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే రావటం జరిగింది. తాజాగా పోలీసులు కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 నిమిషాల పాటు వీడియో ఆ రోజు జరిగిన ఘటన పైన పూర్తిగా 10 నిమిషాల వీడియోలో అంటే అల్లు అర్జున్ వచ్చే సమయంలో రోడ్ షో చేసుకుంటూ తర్వాత రోడ్ షో ద్వారా అంటే రావడం ద్వారా రోడ్డుపై ఉన్న అభిమానులందరూ కూడా థియేటర్కి రావడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా ఆ వీడియో ద్వారా రూపంలో చూసింది. అయితే మరొకసారి అల్లు అర్జున్ని సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారించిన పోలీసులు వాటికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆ పిటిషన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి కాబట్టి ఆ తీర్పుకు సంబంధించి అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఇటు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో బెయిల్ పైన కూడా నాంపల్లి కోర్టు అయితే తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓటు స్టూడియో.
ధన్యవాదాలు రమేష్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి పంజా విసురుతోంది. పొగమంచు దట్టంగా కప్పేయడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దారి కనిపించక వాహనాల లైట్లు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నారు. అన్నమయ్య జిల్లాలో విపరీతమైన పొగమంచుతో పూత దశలో ఉన్న మామిడి, ఇతర ఉద్యాన పంటల దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు కలవరపడుతున్నారు. విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు 4 ఏళ్లలో పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 100% ఖర్చు కేంద్రమే భరించేలా సంప్రదింపులు జరపాలన్నారు. 2 నగరాల్లో 25 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో పిల్లలు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. విజయవాడలో 66 కిలోమీటర్లు, విశాఖలో 76.90 కిలోమీటర్లతో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు ఆమోదించిన నేపథ్యంలో నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2 నగరాల్లోని మెట్రో రైలు ప్రాజెక్టు స్థితిగతులపై ఆ సంస్థ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2017 మెట్రో రైల్ పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు చేపట్టారని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలు కోల్కతా మెట్రో రైలుకు 8,565 కోట్లు వెచ్చించాయని తెలిపారు. ఇదే తరహాలో విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేలా కేంద్రంతో చర్చించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం ఈ ప్రాజెక్టు నిధులు భరించేలా సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రహదారి ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ విధానంలో దిగువన సాధారణ రహదారి మొదటి డెక్లో ఫ్లైఓవర్, రెండో డెక్లో మెట్రో రైలు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో మెట్రో మొదటి దశలో మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్లో నిర్మించనున్నారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా నిర్మాణాల్ని వివిధ నగరాల్లో వినియోగిస్తున్నారని, ఏపీలోనూ అదే తరహా నిర్మాణం చేపట్టారని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో త్వరితగతిన సంప్రదింపులు పూర్తి చేసే మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో తిరుమల కొండపై సాగిన దర్శన టికెట్ల దందాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా ఏడాదికి 1,00,000 బ్రేక్ దర్శనాలకు సిఫారసు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. భూమన టీటీడీ చైర్మన్గా ఉండగా ఇంజనీరింగ్ పనుల అవసరానికి మించి నిధులు ఖర్చు చేశారని, దానికి నాటి ఈవో ధర్మారెడ్డి కూడా వత్తాసు పలికారని స్పష్టం చేసింది. గత 5 ఏళ్లలో తిరుమలను వైసీపీ నేతలు ఎలా వాడుకున్నారో, వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని ఎలా దోచుకు తిన్నారో విజిలెన్స్ నిగ్గు తేల్చింది. నాడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పెద్ద ఎత్తున తన పదవిని దుర్వినియోగం చేసి బ్రేక్ దర్శన టికెట్లను కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా ఉండగా ఆ 4 ఏళ్లలో సుమారు 4 లక్షల బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంటే రోజు 273 మందికి ఇప్పించారు. 300 రూపాయల దర్శన టికెట్లు రోజు 2 నుంచి 3 వేల వరకు వైవి కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు తేల్చారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాటి ప్రజా ప్రతినిధులకు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలపై దర్శన టికెట్లు కేటాయించినట్లు గుర్తించారు.
ఇక తిరుమల ప్రసాదాల ముడిసరుకుల్లోనూ భారీగానే అక్రమాలకు తెగించారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల్లో వాడే బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు నివేదించారు. ధర తక్కువగా ఉన్నప్పుడు 2 నెలలకు, ధర అధికంగా ఉన్నప్పుడు 6 నెలలకు సేకరించినట్లు గుర్తించారు. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా గుత్తేదారులు ద్వితీయ శ్రేణి సరుకులిచ్చినా పట్టించుకోకుండా టీటీడీకి నష్టం చేకూర్చినట్లు తెలిపారు. సుబ్బారెడ్డి సారథ్యంలోనే కాదు, ఆయన తరువాత టీటీడీ చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి హయాంలోనూ నష్టం జరిగిందని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుపతిలోని గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి సత్రాలు కూల్చి 600 కోట్లతో అచ్యుతం, శ్రీపథం వసతి గృహాలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో సత్రాల మరమ్మతులకు 30,60,00,000 కేటాయించారంటూ అప్పటి తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించారు. మరమ్మతులకు ఆస్కారమున్న నిపుణుల సలహాలు తీసుకోకుండా ఆ 2 సత్రాలు కూల్చేసి కొత్త నిర్మాణాలకు టెండర్లు పిలవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ పేర్కొన్నట్లు తెలిసింది. కరుణాకర్ రెడ్డి హయాంలో అవసరం లేకపోయినా ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడం టీటీడీకి భారంగా పరిణమించినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. నాటి తితిదే ఈవో ధర్మారెడ్డి సైతం వారికి వత్తాసు పలికినట్లు పేర్కొన్నారని సమాచారం. ఇటీవలే ప్రభుత్వానికి చేరిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. రేషన్ బియ్యం మాయం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ నేత పేర్నినానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. రేషన్ బియ్యం గోదాము స్థలం మెరక కోసం అక్రమంగా బుసక తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంత బుసక తరలించుకెళ్లారో లెక్కలు వేసి జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు పెట్టేందుకు గనుల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు బియ్యం మాయం కేసుల పేర్నినాని భార్య గడువులోగా పౌర సరఫరాల శాఖకు జరిమానా చెల్లించలేదు. వైసీపీ అధికారంలో ఉండగా అడిగేవారు లేరన్నట్లు అడ్డగోలుగా చెలరేగిన మాజీ మంత్రి పేర్నినాని ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిర్మించిన గోదాములే ఆయన్ను చిక్కుల్లోకి నెడుతున్నాయి. మచిలీపట్నం పరిధిలోని పొట్లపాలెంలో పేర్ని కుటుంబం దాదాపు 7.5 ఎకరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేసి 6 ఎకరాల విస్తీర్ణంలో 2 గోదాములు నిర్మించింది. అయితే నిర్మాణ పనుల్లో భాగంగా స్థలాన్ని మెరక చేసేందుకు సమీపంలోని బుసకను తరలించారు. కానీ దానికి ఎలాంటి రాయల్టీ చెల్లించలేదని కృష్ణా జిల్లా గనుల శాఖతో పాటు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అసిస్టెంట్ జియాలజిస్ట్ గోదాముల వద్దకు తన బృందంతో కలిసి వెళ్లారు. గేట్లకు తాళం వేసుందని, బుసక తరలింపు విషయంలో గోదాముల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. గోదాముల నిర్మాణ స్థలం చదును కోసం ఎంత మేర బుసక తరలించారనేది గనుల శాఖ అధికారులు లెక్కగట్టే పనిలో ఉన్నారు. గనుల శాఖలో ఖనిజాల కింద బుసక లేదు. దీన్ని ఇసుకగానే పరిగణిస్తారు. 7 ఎకరాలు చదును చేసి మెరక చేసేందుకు దాదాపు 94,000 క్యూబిక్ మీటర్ల బుసక వినియోగించారని అంచనా వేస్తున్నారు. వైసీపీ హయాంలో టన్ను ఇసుకపై రాయల్టీ దాదాపు 60 రూపాయలుగా ఉంది. ఏ ఖనిజమైనా అక్రమంగా తవ్వితే దానికి 10 రెట్ల జరిమానా వేస్తారు. ఒక ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తవ్వితే 2,000 రూపాయల జరిమానా విధిస్తారు. దాదాపు 31,000 ట్రాక్టర్ల బుసక తోలుకుని ఉంటారని భావిస్తున్నారు. అంటే ట్రాక్టర్కు 2,000 రూపాయల చొప్పున 6 కోట్ల వరకు జరిమానా కట్టాల్సి ఉంది. ఒకవేళ అది ఇసుక కాదని తాము మట్టినే తవ్వుకెళ్లామని పేర్ని కుటుంబం వితండవాదం చేసినా మట్టిపైన జరిమానా విధించే అవకాశం ఉంది. మట్టి రవాణాపై 100 రూపాయల వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉండగా దానికి 10 రెట్లు జరిమానా వేస్తారు. అంటే 1,000 రూపాయల చొప్పున 94,000 క్యూబిక్ మీటర్లకు 9,40,000 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం అసైన్డ్ భూముల నుంచి బుసకను అక్రమంగా తవ్వుకుని తరలించినట్లు గనుల శాఖ అధికారులు భావిస్తున్నారు. గోదాముల చదును కోసం ఎంత బుసక నింపారనేది ఇంకో 2 రోజుల్లో లెక్క తేలుస్తామని కృష్ణా జిల్లా గనుల శాఖ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై గనుల శాఖ కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. గోదాముల యాజమాన్యాన్ని విచారణకు పిలుస్తారనే చర్చ జరుగుతోంది. బుసక అక్రమ తరలింపులో సహకరించిన అప్పటి ఎంపీడీఓ గనుల శాఖ అధికారిపైన చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు గోదాములో రేషన్ బియ్యం మాయానికి సంబంధించి 3,37,00,000 జరిమానాగాను పేర్ని జయసుధ పౌర సరఫరాల శాఖకు 1,70,00,000 చెల్లించారు. మిగిలిన 1,67,00,000 కట్టేందుకు జేసీ గీతాంజలి శర్మ ఇచ్చిన గడువు ముగిసినా జయసుధ ఇంకా చెల్లించలేదు.
తెలుగు భాష కోసం కృషి చేసిన గొప్ప సాహితీవేత్తల శ్రమను నేటి తరానికి తెలియచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. వికసిత భారత్లో విజ్ఞాన సమూహం అవసరమన్న ఆయన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాహితీ యాత్రకు త్వరలో శ్రీకారం చుడతామన్నారు. సాహితీవేత్తలు, రచయితల ఇళ్లను, ఆలయాల పరిరక్షించాలని విజయవాడలో నిర్వహించిన 35వ పుస్తక మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో అభిలషించారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వేదికగా 35వ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవిత పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రామోజీరావు సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తనకు జీవితంలో ధైర్యంగా నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనన్నారు. టెంపుల్కి వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో, నిజంగా ఒక పుస్తక ప్రేమికుడు కానీ, నిజంగా సాహిత్య అభిలాషి కానీ రచయితల ఇళ్ళకెళ్ళి దాన్ని ఒక టూరిజం లాగా మనం చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం. సినిమా చూడటం కరెక్టే, మరి నేను మీకు ప్రాణం అయితే నాకు పుస్తకాలు నాకు ప్రాణం. మరి అంటే నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి నేను వచ్చానంటే నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు. అందువల్ల మీరు కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను, మీరు కూడా చదవండి అని చెప్తున్నాను. ఇంగ్లీష్ చాలా అవసరం, నేను కాదనట్లేదు, కానీ మాతృభాషని అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాషను నేర్చుకోలేదు. డబ్బులు ఒక ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తుంది. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, నాకు క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను చదువు ఇంటర్ ఆపేశాను, కానీ చదవటం ఎప్పుడు ఆపలేదు. నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించినప్పుడు నాకు ఎప్పుడు ఆనందం కలగల. ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోలేము. అది ఓపెన్ చేయగానే దానికి కొత్త సువాసన ఉంటుంది. అంటే ఒక వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి మట్టి వాసన ఎలా ఉంటుందో, ఒక కొత్త పుస్తకాన్ని తీస్తే ఆ వాసన ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తక ప్రియుడిగా తెలుసు దాని భావన. చదవడం అలవాటైతే గెలవడం అలవాటవుతుందని ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి పుస్తక ప్రియులు పుస్తకాలు రాయాలని ఆయన అభిలాషించారు. 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని 12,000 కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది. బడులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి. మనకి చాలా మంచి రచయితలు రావాలి. చాలా మంది మంచి రచయితలు ఉన్నారు, కానీ బాగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ఒక ప్రాచుర్యం పొందినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు రాయాలి, పుస్తకాలను విరివిగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ ఆదరణకు తోడు ప్రజల్లో కూడా ఒక ఉద్యమ స్థాయిలో అవి రావాలి. మన దగ్గర ఎంతో అపారమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, విదేశాల్లో వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ అనుభవాల్ని, అభిప్రాయాల్ని తెలుగులోకి గనక రాస్తే మనకు కూడా పుస్తక రంగం బాగా వ్యాప్తి చెందుతుంది. గ్రంథాలయాలకు పునరుజ్జీవనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పుస్తక మహోత్సవం నిర్వాహకులు విన్నవించారు. అన్నిటికన్నా గొప్ప అందమైన వ్యసనం జ్ఞానార్జన. అది అలవాటు చేసుకున్నట్టయితే ఆ మనిషి పడిపోతాడేమో కానీ ఓడిపోడు. ఆ గ్రంథాలయాల్ని విద్యాశాఖలో ఉన్నాయి, వాటి సాంస్కృతిక శాఖలో తీసుకొని వాటిని ప్రాంతీయ సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేయండి. కళాకారులు, కవులు, రచయితలు అందరూ చేరడానికి ఒక ప్లేస్ ఏర్పడుతుంది. ఒక ఓపిక, సంయమనం, బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంత్ అన్నారు. ఆ బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంత్ నేను చాలా కొద్ది మందిలో గమనించాను. ఒకటి పివి నరసింహారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఎంతో పోరాడారు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది, మళ్ళీ వచ్చారు ఒక తుఫాను లాగా. మరో తుఫాను, 3వ వ్యక్తి పవన్ కళ్యాణ్. వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో బలమైన సాహిత్య భవనాలు చేస్తాయని మేము భావిస్తున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు మేము అమరావతి లిటరేచర్ని నిర్వహించాలనుకున్నాం. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు నిర్వహించే అవకాశం వచ్చిందని మేము భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థ పునరుద్ధరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ నెల 12 వరకు పుస్తక మహోత్సవం జరగనుంది. రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు 294 స్టాళ్లలో వేలాది పుస్తకాలు పాఠకుల కోసం అందుబాటులో ఉండనున్నాయి. 3 వేదికలపై పుస్తక ఆవిష్కరణలు, సాహితీ చర్చలు, పిల్లల కోసం ప్రతిభా పోటీలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గండికోట అందాలను ఆస్వాదించారు. వైఎస్ఆర్ జిల్లా మోరగుడిలో డ్వాక్రా మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు. కేంద్రం ప్రకటించిన 115 ఆస్పిరేషన్ జిల్లాల జాబితాలో వైఎస్ఆర్ జిల్లా చోటు దక్కించుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ శ్రీధర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల పనితీరును జితేంద్ర సింగ్కు వివరించారు. కడప జిల్లా అంటే ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానమని జితేంద్ర సింగ్ అన్నారు. అనంతరం పర్యాటక కేంద్రమైన గండికోటలో పర్యటించిన కేంద్ర మంత్రి మాధవరాయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కూర్చొని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు. అనంతరం పెన్నాలోయను సందర్శించారు.
సంక్రాంతి సందర్భంగా బాపు బొమ్మలు ముత్యాల ముగ్గుల పేరిట ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు అందమైన రంగవల్లులు వేశారు. సంక్రాంతి పండుగ విశిష్టత తెలియజేసేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. మొదటి బహుమతి శిరీష, ద్వితీయ బహుమతి మానస సాయి, తృతీయ బహుమతి పూజ దక్కించుకున్నారు. విజేతలకు ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు బహుమతులు అందజేసి అభినందించారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. మా కాలేజీలో ముగ్గుల పోటీ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాడు ఈటీవీ బాపు బొమ్మలు అనే కాన్సెప్ట్ కనిపెట్టి ఇలా వేపిస్తున్నందుకు థ్యాంక్ యూ. నేను ఈ రంగోలీ కాంపిటీషన్ చాలా ఎంజాయ్మెంట్ తో మేమైతే దీంట్లో పార్టిసిపేట్ చేశాము. సంక్రాంతి అని చెప్పి ఈ థీమ్స్ మా కాలేజ్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మనం ఎక్కడున్నా సరే సంక్రాంతి వచ్చి మనం ఇంటిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటిది మా కాలేజ్ సెలబ్రేట్ చేయడం నిజంగా చాలా బాగుంది. ముగ్గులు ఈ మధ్యన ఎవరు గీయట్లేదు అసలు. మా కాలేజ్ కి ఈనాడు వాళ్ళు వచ్చి పోటీ పెట్టడం వల్ల మాకు ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ కూడా కలిగింది. ఈనాడు వాళ్ళందరికీ ధన్యవాదాలు మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు. సంక్రాంతి సందర్భంగా మేము ముగ్గులు వేసినందుకు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సిల్వర్ జూబ్లీ కాలేజ్లో మేము ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాము కాబట్టి ఇక్కడ పోటీలు నిర్వహించినందుకు మేము చాలా పండుగ వాతావరణంలో ఉన్నాము. ఇక్కడ ఈనాడు వాళ్ళు ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ చదువుతాం వసుధర పేపర్, చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఇలా మాకు ఇలా ముగ్గులు పెట్టి ఇలా ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.